భారత్ కు చెందిన వలసదారులను అమెరికా పంపిన విధానం పెను దుమారం రేపింది. సంఖ్యలతో బంధించి కాళ్లకు గొలుసులతో వలసదారులను పంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దేశంలో విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అక్రమ వలసదారులను స్వదేశానికి అమెరికా పంపడం కొత్త కాదన్న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా స్పందించింది. తమ దేశం ప్రజల భద్రత కోసం ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేయడం అత్యవసరమని ఢిల్లీలోని యుఎస్ దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారంపై మరింత చర్చ జరుగుతోంది. రైట్ భరత్, ఇప్పుడు ఏంటి అమెరికా నుంచి భారతీయులు సంఖ్యలు వేసి తరలించారనే వీడియోలు సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాం, చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటి అమెరికా తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంట. అంటే ఒకటి, ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరుగుతుందన్న క్లారిటీ అందరిలో ఉంది. నెంబర్ 1, ట్రంప్ ముందే చెప్పారు తాను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇండియన్స్ అనే కాదు అందరినీ పంపిస్తున్నారు. మెక్సికో వాళ్ళని పంపించారు, కొలంబియా వాళ్ళని పంపించారు, చాలా దేశాలు, లాటిన్ అమెరికా దేశాల వాళ్ళు చాలా మందిని పంపించారు. ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, లీగల్ గా లేకుండా, అంటే ఏదో ఎట్లా పోతారంటే టూరిజం B1 B2 వీసా అని ఉంటుంది, బిజినెస్ వీసా, టూరిస్ట్ పర్పస్ అని వెళ్తారు, అక్కడే రెస్టారెంట్లో వాటిలో సెటిల్ అవుతారు. అట్లా ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు అందరినీ ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా పంపించేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆయన చేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చింది ఎంతమంది? కేవలం 205 మందే. నిజానికి 20,000 మంది భారతీయులు, దాదాపు 18,000 మంది ఇల్లీగల్ గా ఉంటున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. సో ఇప్పుడు మనకి C-17 యుద్ధ విమానంలో తరలించడం మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆపోజిషన్ అనేది ఏంటంటే, సంఖ్యలు వేయడం ఏంటి, వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగా, దారుణం చేసినట్టుగా, తీవ్ర నేరాలు, ఉగ్రవాదుల తరహాలో సంఖ్యలు వేసి పంపించడం ఏంటి అని చెప్పి ఆపోజిషన్ విమర్శిస్తుంది. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం ఆ యుద్ధ విమానం వస్తే మనం ఎందుకు వాళ్ళని మనం తిరిగి తీసుకోవడం. కొలంబియా అనే కంట్రీ, లాటిన్ అమెరికన్ కంట్రీ, వాళ్ళకి ట్రంప్ డిపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మాకు సంబంధం లేదు, మేము ఇక్కడ ల్యాండ్ కానివ్వమని చెప్పేశారు. సో అట్లా భారతదేశం ఎందుకు చెప్పలేకపోతుంది అన్నది ఆపోజిషన్ ఆర్గ్యుమెంట్. భారతదేశ ఆర్గ్యుమెంట్ ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ముఖ్యంగా పార్లమెంట్లో జయశంకర్ దీని మీద రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు జయశంకర్ రిప్లై ఇచ్చారు. రిప్లై ఇస్తూ డాటా చెప్పారు. ఇది మొదటిసారి కాదు ఇట్లా డిపోర్ట్ చేయడం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని. దీని అనవసరంగా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. 2009 నుంచి జరుగుతూనే ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2009లో 734 మందిని, 2010లో 799, 2011లో 597, 12లో 530 ఇట్లా డాటా ఇచ్చారు. హైయెస్ట్ 2020లో 1889, 2019లో 2042. ఈ సంవత్సరం కేవలం 104 మందిని మాత్రమే డిపోర్ట్ చేశారు. ఇట్లా డిపోర్ట్ చేయడం అనేది కామన్ థింగ్ అని ఆయన చెప్తూ వస్తున్నారు. సంఖ్యలేసి బంధించి ఇలా తరలించడం అయితే దారుణం. ఎస్, అయితే దానికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అమెరికన్ లాస్ ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంఖ్యలో వేస్తారట. వాళ్ళ చట్టాలు, వాళ్ళ దేశం, వాళ్ళ చట్టాలు. ఇప్పుడు మన దేశంలో ఏదైనా క్రైమ్ చేశారనుకోండి, మన చట్టాల ప్రకారం శిక్షిస్తావా, వాళ్ళ చట్టాల ప్రకారం శిక్షిస్తావా? మన దేశంలో అమెరికన్ వచ్చాడు, ఏదైనా క్రైమ్ చేశాడు, మర్డర్ చేశాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? మన దేశంలో చట్ట ప్రకారం శిక్షిస్తాం కదా. సో సేమ్ ఇప్పుడు అమెరికా ఆర్గ్యుమెంట్ కూడా అంతే. మా దేశంలో ఇల్లీగల్ గా ఉంటున్న ఇమిగ్రెంట్స్ మేము సంఖ్యలో వేస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. సో జయశంకర్ కూడా అదే వివరణ ఇచ్చారు. అది ఇక్కడ జరిగేది అదే. డిపోర్టేషన్ విషయంలో మా అక్కడి చట్టాల ప్రకారం వాళ్ళు సంఖ్యలు వేస్తారు కాబట్టి దాని ఆ విషయంలో మనం ఏం చేస్తాం. ట్రంప్ చెప్పినట్టు అమెరికా వలసదారులపైన కాన్సన్ట్రేట్ చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా వలసదారులు అమెరికాలోనే ఉన్నారు కదా. బట్ మనం ఆర్థికవేత్తలు వీళ్ళు చెప్తే ట్రంప్ వినడు. మనకు తెలుసు ట్రంప్ టెంపరితనం ఏ విధంగా ఉంటుందో ఎంతో తెలుసు. అందుకే ఆయన ట్రంప్ అయ్యాడు. అందుకే అమెరికన్స్ ఆయనకు మళ్ళీ అమెరికన్ ఫస్ట్, లోకల్స్ ఫస్ట్ అని చెప్పారు. సో ఆ నినాదం తీసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం రామడుగు శివం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, NRI. సో ఆయన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. ట్రంప్ను ఎలక్షన్ ముందు కూడా సపోర్ట్ చేసి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ తరఫున మద్దతు కూడా ప్రకటించారు. ఎస్ శివం గారు. యా, ట్రంప్ మీరు మద్దతు ప్రకటించారు, బాగానే ఉంది. కానీ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది, ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది ఇండియానే ఉన్నట్టుంది ఆయన విధానాల వల్ల. భరత్ గారు, మీరు
చాలా అంటే సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని విషయాలు తెలుసు. అంటే ఎక్కడ లాస్ ఎలా ఉంటాయి అన్నది మీరు చాలా అంటే అవగాహన ఉంది మీకు. ఇప్పుడు ఇక్కడ భారతీయులకు ఖైదీలాగా అంటే వాళ్లకు సంఖ్యలు వేసి తీసుకొచ్చారని చెప్పి ఒకటి నడుస్తుంది 2 రోజుల నుంచి. అది ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మిగతా మీడియాలో కూడా చాలా వరకు ఏమొస్తున్నాయంటే అవన్నీ సౌత్ అమెరికన్స్ ఫొటోస్ పెట్టి ఇండియన్స్ అని అంటారు. నేనైతే అవి లైవ్ వీడియోస్ చూడలేదు, అమృత్సర్ లో దిగిన ఫ్లైట్ అవన్నీ. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంతవరకు ఇప్పుడు డిపోర్ట్ చేసిన వాళ్ళందరినీ జైళ్లలో ఆల్రెడీ ఉన్న వాళ్ళని మాత్రమే డిపోర్ట్ చేశారు. సో ఒకసారి జైల్లో ఉన్నారంటే కనుక సో వాళ్ళని అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్న ఉద్దేశంతోనే జనరల్ గా కూడా అమెరికన్స్ వాళ్ళ కంట్రీకి ఏం కావద్దు అనేది వాళ్ళకు బాగా భయంగా ఉంటుంది. ఇప్పుడు డిపోర్ట్ చేసింది కేవలం జైల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు. అవునండి. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి లాస్ ప్రకారం ఏంటి, వాళ్ళ జైలు శిక్ష విధిస్తారా, ఇమీడియట్ డిపోర్ట్ చేస్తారా, ఎట్లా ఏముంటుంది రూల్ ఏంటి? ఇక్కడ 2 థింగ్స్ భరత్ గారు. ఇల్లీగల్ గా ఎవరైతే బార్డర్ క్రాస్ చేసి లోపలికి వస్తారో ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు పరిగెడుతుంటే ఇక్కడ వీళ్ళు ఏమైతుంది అంటే అంటే అరిజోనా లేకపోతే టెక్సాస్ అటువంటి ఏరియాల్లో డెజర్ట్ ఏరియాస్ ఉంటాయి, విషపూరితమైన పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ వాళ్ళు పాపం పరిగెడుతుంటారు, వాళ్లకు కనీసం వాటర్ కూడా దొరకదు. అటువంటిప్పుడు వాళ్ళు పాపం చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయి అని పాపం వీళ్లే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఓకే. సో జైల్లో పెట్టినప్పుడు ఏమైందంటే కంట్రీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి లీగల్ గా అంటే అంటే బార్డర్ దాటి మన ఇండియా వాళ్ళైతే వచ్చే అవకాశం లేదు. మెక్సికో, కెనడా అంతేనా? లేదండి. ఇప్పుడు ఏంటంటే మెక్సికో అండ్ కెనడా ఈ 2 దేశాలను ఒక అడ్డా చేసుకుని ప్రపంచంలో ఉన్న పలు దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా అందరూ లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకొని అక్కడ ఎవరో అంటే కొన్ని మాఫియా టీమ్స్ ఉంటాయి అక్కడ మెక్సికోలో గానీ కెనడాలో గానీ వాళ్లకు డబ్బులు చెల్లించి త్రూ ఛానల్ ఉంటుంది వాళ్ళదంతా, వాళ్ళకి డబ్బులు చెల్లించి వాళ్ళ ఎక్కడో రాత్రి ఏదో ఒక చిన్న అంటే కెనాలో అటువంటి ఏదన్నా దాటించేసి వాళ్ళని దాటిస్తారు లోపలికి. దాటించిన తర్వాత ఏమైంది, ఏదో అర్ధరాత్రి ఉంటుంది, అర్ధరాత్రి కనపడరు అంతా. ఇప్పుడు మొత్తం 1000 కిలోమీటర్లు అంతా లైట్స్ వేసి చూసేంత సీన్ ఉండదు. అప్పుడు ఏమైంది, వాళ్ళు ఆ రాత్రి వెళ్తుంటారు. చాలా మంది చిన్నపిల్లలు గానీ లేకపోతే పెద్దవాళ్ళు గానీ వాటర్ లేక ఫుడ్ లేక వాడి బాధ్యత ఏంది, ఆ బార్డర్ క్రాస్ చేయించడమే బాధ్యత, తర్వాత నువ్వు చూసుకోని అంటాడు. వాళ్ళ సంగతి ఏంటి, అట్లా వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతారు. అక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు కోర్టులో అంటే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కోర్టు అది ఒక్కసారి వాళ్ళు జైల్లో పెట్టిన తర్వాత రికార్డులకు ఎక్కుతారు. ఆ కోర్టు చూస్తుంది ఇన్ని నెలలు అయిపోయింది కదా, సరే ఇక అంటే మానవతా దృక్పథంతో వీళ్ళను కంట్రీలోకి ఎలో చేయండి, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు అన్నట్టు ఉంటుందండి. అయితే ఇప్పుడు అలా కోర్టు కేసులు నడిచి జైల్లో ఉన్న వీళ్ళందరినీ ఎందుకు ఇంకా మనం వాళ్ళ కంట్రీలోకి వాళ్ళని పంపించేద్దాం అన్న ఉద్దేశంతో పంపించడం జరిగింది. పంపిస్తున్నారు, ఇంకా కూడా పంపుతారు. ఓకే. సో అంటే జైల్లో ఎంత శిక్ష, బార్డర్ దాటితే కనుక ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అక్కడ? ఎగ్జాక్ట్ గా నాకు ఆ నెంబర్ తెలియదు ఎంత అని, బట్ ఏంటంటే కోర్టు కేసు నడిచిన రోజులు ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు ఈ 205 మంది కూడా బార్డర్ దాటి వెళ్ళిన వాళ్ళేనా? బార్డర్ దాటి వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏదో వెళ్ళి ఒక రెస్టారెంట్ లోనో గ్యాస్ స్టేషన్ లోనో లేకపోతే ఇంకెక్కడో అపార్ట్మెంట్ లోనో వీళ్ళని పట్టుకున్నారని కాదు. ఎందుకంటే నేను ఐ క్లోజ్లీ అండ్ ఐ వర్క్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. ఇప్పుడు నేను ఇండియన్ ఎంబసీ వాళ్ళతో కూడా నేను క్లోజ్ గా వర్క్ చేస్తాను. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇక్కడ 2 years కింద వాళ్ళు సౌత్ ఈస్ట్ అంటే నేను అట్లాంటా రీజన్ లో ఉంటాను, ఇక్కడ 8 స్టేట్లలో 6,000 మంది భారతీయులు ఇక్కడ ఇల్లీగల్ గా జైళ్లలో ఉన్నారు. మీరు వచ్చి వాళ్ళ రికార్డ్స్ తీసుకోండి అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ ఎంబసీ వాషింగ్టన్ డీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇండియన్ ఎంబసీ అన్ని కౌన్సిల్ జనరల్స్ ని అలర్ట్ చేసింది, మీరు వెళ్ళి మీ ఏరియాలో ఉన్న జైళ్లలో ఇన్ఫర్మేషన్ తీసుకోండి వీళ్ళదని. భరత్ గారు మీరు వండర్ అవుతారు, 90% ఆఫ్ ద పీపుల్ అంటే ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఆఫీసర్స్ ని ఫేస్ చేయలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు భయం ఏముండిందంటే ఇండియన్ ఆఫీసర్స్ వచ్చారు అంటే కనుక వీళ్ళు మా ఫోటోలు తీసుకొని లేకపోతే మా డీటెయిల్స్ తీసుకొని మమ్మల్ని వీళ్ళే డిపోర్ట్ చేస్తారేమో అన్న భయం.
దానికన్నా ఎలా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చాము. సో ఇక్కడ ఇంకో 2-3 నెలలు ఇంకొక సంవత్సరం ఇట్లానే కష్టపడితే ఇవే కోర్టులు మానవతా దృక్పథంతో మమ్మల్ని అమెరికాలోకి విడిచిపెడతాయి. అమెరికాలో విడిచిపెడతారు, అట్లా ఉండదు కదా. విడిచిపెడతారు. ఇల్లీగల్ వచ్చిన వాళ్ళు అమెరికాలో పని చేసుకోమని చెప్తారా? అంటే ఇల్లీగల్ గా వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు ఏమైందంటే ఒక్కొక్కసారి ఒక టైం పీరియడ్ తర్వాత పోన్లే అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఒక కోర్టుకి వెళ్తారు, మాకు అక్కడ ప్రాణభయం ఉన్నదంటారు, అసైలం కండక్టింగ్, మేము ఇంతవరకు కష్టపడి ఇక్కడికి వచ్చాము, మాకు ఇప్పుడు అక్కడికి వెళ్తే కూడా మాకు ఏం లేదు, మా ఫ్యామిలీ లేదు, ఇది లేదు, అది లేదు అని ఏదో ఒకటి. అంటే కొన్ని ఏంటంటే అది మానవతా దృక్పథంతో ఏంటంటే కోర్టులు కొన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు మనము సంఖ్యలేసి తీసుకొచ్చారు అన్నది ఒక కఠినమైన చర్య అన్నది చూస్తున్నాం తప్పితే చాలా మందిని ఇట్లా మానవతా దృక్పథంతో లోపలికి తీసుకున్నది కూడా ఉంది కదండి. ఓకే, సో ఇప్పుడు ఈ సంఖ్యలు వేసిన వాళ్ళంతా కూడా ఇల్లీగల్ గా బార్డర్ దాటిన వాళ్ళే అంతే తప్ప ఇప్పుడు ఎవరైనా అక్కడ కాలేజీ చదువుకుంటూ వెళ్ళి ఏదైనా హోటల్లో పనిచేశారనుకోండి జీవనాధారం కోసం, వాళ్ళనే డిపోర్ట్ చేయరు. లేదండి, లేదు, ఇంతవరకు డిపోర్ట్ చేయరు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు పంపించిన వాళ్ళందరూ వీళ్ళండి. ఓకే, అయితే కాకపోతే ఎవరైనా చదువుకునే స్టూడెంట్స్ అక్కడ రెస్టారెంట్ లోనో పెట్రోల్ బంక్ లోనో సూపర్ మార్కెట్ లో పనిచేస్తే వాళ్ళని కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా అక్కడ లాస్ ప్రకారం? డిపోర్ట్ చేసి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వీళ్ళకు ఒక రైట్ ఉంటుంది, అంటే నాట్ టు ఆన్సర్ అని రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడగానే వీళ్ళైనా కన్ఫ్యూజ్ అయినారు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యి లేకపోతే వీళ్ళ దగ్గర స్టూడెంట్ ఐడి ఉండదు, లేకపోతే ఇంకేదైనా అంటే పాస్పోర్ట్ ఉండదు అని ఉండదు అనుకోండి, ఉన్నప్పుడు ఏం చేస్తారు అప్పుడు వీళ్ళు అంటే పేపర్ లేకుండా వచ్చారేమో అన్న డౌట్ తో అరెస్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ యూ కెన్ ఆల్వేస్ యూ రిఫ్యూజ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ అని. అట్లా అయితే ఇంతవరకు అయితే స్టూడెంట్స్ కాలేదు. అయితే ఏంటంటే చాలా ఛానల్ అంటే ఇప్పుడు మీ ఛానల్ కూడా మీరు అటార్నీస్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మేము చదువు కోసమే వస్తున్నాము అని చెప్పి సైన్ చేసి వస్తాము. తర్వాత ఏంటంటే అయిన తర్వాత వెళ్తామని కూడా ఉంటుంది. ఈ చదువులో అంటే F1 వీసా మీద ఏముంటుందంటే ఓన్లీ యూనివర్సిటీ అప్రూవ్ చేసిన ప్లేసుల్లోనే వర్క్ చేసుకోవాలి వారానికి 20 గంటలని. బట్ నేను ఇప్పుడు ఎక్కడో వేరే ఇప్పుడు అట్లాంటాలో ఉండండి, ఇప్పుడు లూవిల్ కెంటకీ లేకపోతే టెన్నిసీలోనో ఇంకెక్కడ ఏదో రాష్ట్రంలో ఎక్కడో యూనివర్సిటీ చిన్న యూనివర్సిటీ ఉంటుంది, అది ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి 2 days వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చి మిగతా 2 నెలలంతా వేరే సిటీలో ఉండి వర్క్ చేస్తారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరైనా క్యాచ్ చేసినప్పుడు మీరు అక్కడ యూనివర్సిటీ మీరు అక్కడ కదా, మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. సో ఏంటంటే ఇట్ ఈస్ బేసిక్ గా ఏంటంటే కనుక మనము ఏదైతే మేము ఇక్కడి లాస్ కి ఈ ల్యాండ్ మీద ఉన్న లాస్ ని మేము ఒబే చేస్తామని మనం అగ్రి అయ్యి ఇక్కడికి వచ్చి మనం చేయకపోతే నేరమే కానీ. ఓకే, సో దాని ప్రకారం డిపోర్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటది స్టూడెంట్స్ కూడా. డిపోర్ట్ అంటే కానీ నాకు తెలిసి 90% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ చదువుకొని సొంతంగా ఇండియా నుంచి డబ్బులు పంపించడం కాకుండా అక్కడ ఏదో ఒకటి చేసుకుంటారు. సో వాళ్ళందరికీ ఇబ్బందే. భరత్ గారు, ఇదేంటంటే బేసిక్ గా మన భారతదేశంలో మెజారిటీ మధ్యతరగతి వాళ్ళండి. అందరూ ఏంటంటే ఎవరో ఒకళ్ళు మన ఇంట్లోంచి అమెరికాలో ఉండాలి, మన కుటుంబం అంటే ఇంకా బాగుపడాలన్న ఉద్దేశంతో ఏదో సప్పో చేసి బ్యాంకులో లోన్ తీసుకోనో లేకపోతే భూములు చేయాలనుకోనో వీళ్ళని పంపిస్తారు. పంపించేదారు అదేంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఏం చెప్తారంటే వీళ్ళందరూ పని చేస్తున్నారు, మేము కూడా లోను అదో ఉంటే మేమే అక్కడ ఏదో పార్ట్ టైం చేసుకుని కట్టేసుకుంటూ ఉంటాం. చాలా మందికి లోన్ కట్టేంత ఇది కూడా ఉండదండి పాపం. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంతవరకు ఇచ్చేస్తున్నారు. బట్ కాకపోతే అంటే ఇప్పుడు ట్రంప్ చెప్పింది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో వచ్చాడు. మెజారిటీ ఇక్కడ లోకల్ ఓటర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రంప్ కు పట్టం కట్టారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏదో ఒకటైతే చేయాలి. సో ఇది ఏంటంటే ఇప్పుడే వచ్చాడు, 4 రోజులు అయింది కనుక ఇంకా నెల కూడా కాలేదు. ఈ హడావిడైతే తప్పకుండా ఉంటుంది. కానీ ముందు వెళ్ళిన తర్వాత కొన్ని కోర్టులు అవి బ్రేక్ చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆయేందుకు అవకాశాలు ఉంటాయి, కొద్దిగా స్లో డౌన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటుంది. బట్ నాకు అంటే పర్సనల్ గా నా ఒపీనియన్ అయితే స్టూడెంట్స్ కు ఇబ్బంది కాదు అనే ఉంది. ఓకే, స్టూడెంట్స్ కి ఏమి ఇబ్బంది కాదు. బట్ ఓవరాల్ గా మరి ట్రంప్ వస్తే పాజిటివ్స్, నేను అమెరికాకు గొప్ప ఫ్రెండ్ను, హిందూస్ కు గొప్ప ఫ్రెండ్ను అని చెప్పారు. టారిఫ్స్ విషయంలో ఇప్పటికే చైనా మీద టారిఫ్ వేసేసారు, మెక్సికో కెనడా వేసేసి మళ్ళీ కొంత అటు ఇటు ఉన్నారు. భారతదేశం మీద కూడా టారిఫ్ విధించే అవకాశం ఉందా మన దగ్గర నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ సంబంధించి కూడా?
అంటే ఉంటాయండి జనరల్ గా. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి అమెరికాది హ్యాడ్లీ డేవిడ్సన్ బుల్లెట్ కంపెనీ ఉంది కదా, అది ఇండియా గవర్నమెంట్ 100% టారిఫ్స్ వేసింది. ఓకే, 100% వేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు భారతదేశము సోషలిస్ట్ ఎకానమీ, అమెరికా క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో వీళ్లకు వాళ్ళ ఇంట్రెస్ట్ క్యాపిటల్ మీదనే ఉంటుందండి. వాళ్లకు ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ అంతే. ఎవరికైనా, అది ట్రంప్ కైనా నాకైనా ఎవరికైనా కూడా రూల్ ఈజ్ రూల్ అన్నట్టు అట్లా. ఓకే, సో మన మీద కూడా నెక్స్ట్ టారిఫ్ పడే అవకాశం ఉందా? అంటే ఉండేందుకు అవకాశాలు లేకపోతే నేను దాన్ని తీసేయలేను. కానీ కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో అంటే మ్యూచువల్ గా ఏదైనా అడ్జస్ట్మెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మోడీ గారు కూడా వస్తున్నారు అమెరికాకి. సో థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఎందుకంటే మనకు ఉమ్మడి శత్రువు చైనా. సో చైనాను ఒకటి ఏషియాలో బలమైన, అంటే ప్రపంచంలోనే అమెరికాకు ధీటుగా ఎదిగిన అంటే ఉన్న కంట్రీ ఏంటంటే చైనా. ప్రపంచాన్ని దేంతోనైనా భయపడే శక్తి ఉన్నాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్లను మనం అన్ని కోణాల నుంచి వాళ్ళను భయపెట్టాలి, లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కనుక ఇండియాతోని బాగుండాలి అన్నది ఖచ్చితంగా ఉంటుంది. సో దీని విషయంలో కొద్దిగా ఏమైనా సడలింపు ఉంటుందేమో అని అనుకుంటాం. ఓకే ఓకే, సో వాళ్ళ డిపోర్టేషన్ విషయానికి వద్దాం. డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చుంటే, కమలా హారిస్ అయి ఉంటే జరిగి ఉండేది కాదు. మోడీ అనవసరంగా ట్రంప్ సపోర్ట్ అప్పుడు చేశారు, అప్పుడు చేసినప్పుడు ఓడిపోయినారు. ఎందుకంటే అహ్మదాబాద్ లో పెద్ద ర్యాలీ పెట్టారు. మన సపోర్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చుంటే ఈ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మన వాళ్ళు ఇంకా H1B వీసాస్ కానీ ఇటువంటి విషయాల్లో చాలా ఈజీగా పొందేవాళ్ళు. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఆయన క్యాన్సిల్ చేశారు. సో లూజర్ ఇండియానే అంటున్నారు. వాస్తవమేనా అది? భరత్ గారు, బేసిక్ గా ఏమైందంటే కమలా హారిస్ గారు కనుక ఒకవేళ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయి ఉంటే మాత్రము ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. యూరోప్ లో కొన్ని దేశాలు చాలా లిబరల్ ఉండి అందరినీ తీసుకొని అక్కడ ఇప్పుడు కొంతమంది అంటే కొన్ని వర్గాలు ఉండే ఊర్లలో లోకల్ పోలీసులను కూడా వెళ్లే పరిస్థితి లేదు. అంటే చాలా వరకు మన పొరుగు దేశాల నుంచి ఉన్నటువంటి చాలా మంది అక్కడ ఆడవాళ్లను, పిల్లల్ని రేపులు చేసే ఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు కూడా కెనడా మీద టారిఫ్స్, మెక్సికో మీద టారిఫ్స్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే కనుక వాళ్ళు కూడా దే ఆర్ టూ లిబరల్. వాళ్ళను గవర్నమెంట్ ని, యుఎస్ గవర్నమెంట్ అడిగింది ఏంటంటే మీరు ఇంత లిబరల్ గా ఉండకూడదు, మీరు బార్డర్ సెక్యూరిటీ పెంచాలి, లేకపోతే అది మీకే కాదు మాకు కూడా థ్రెట్. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మేము సెక్యూరిటీ పెంచుకోవాలి. ఈ సెక్యూరిటీ పెంచుకోవాలంటే కనుక ఆ డబ్బులు ఏదైతే ఉందో అవి మీ దగ్గర నుంచే రాబడతాం మేము, అందుకనే టారిఫ్స్ విధిస్తున్నాం అని చెప్పి ఆయన అన్నారు ఆయన. ఓకే, సో అదన్నట్టు యాక్చువల్ గా. సో బాగా లిబరల్ గా ఉంటే ఏమైందంటే దేశాలు పాడేందుకు అవకాశం ఉంటుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఇప్పటికే చాలా లేట్ అవుతుంది గ్రీన్ కార్డ్ కి, వాటికి. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల మనకు చాలా లాభం జరిగింది. ఎస్పెషల్లీ చాలా మంది, ఎందుకంటే H1B వీసాలు పోయిన వాళ్ళు పిల్లల్ని కన్న తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి సిటిజన్షిప్ ఉంది కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఇవ్వాల్సి వచ్చేది. సో మేజర్ లూజర్ ఇండియానే. మన పాపులేషన్ చాలా, అమెరికాలో మన పాపులేషన్ గానీ మన ప్రజెన్స్ గానీ చాలా పెరిగేందుకు అవకాశం ఉండేది. సో దీని ద్వారా మనకు మైనస్ అయిందే కదా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి భరత్ గారు. బేసిక్ ఏంటంటే మనము ఇండియన్స్ ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చి తర్వాత అంటే F1, OPT, H1 చేసుకొని ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలు 21 years వచ్చిన తర్వాత వీళ్ళకి సిటిజన్ అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేయడం ఇటువంటివన్నీ. అయితే మనకు బేసిక్ గా ఏమైందంటే గ్రీన్ కార్డు ఇండియన్స్ కి, చైనీస్ కి చాలా ఏళ్లకు ఇప్పుడు అంటే 50-60 సంవత్సరాల వరకు కూడా వచ్చేందుకు అవకాశం లేదు. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్లలు కూడా ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం గిట్ట అమల్లోకి వస్తే వాళ్ళకు కూడా కాదు. బట్ కాకపోతే ఈ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా బై బర్త్ సిటిజన్షిప్ ఇవ్వదండి. ఓకే, అది యూ షుడ్ బి స్పెండింగ్. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈయన కూడా అన్నారు మినిమం గ్రీన్ కార్డు ఉంటే కనుక మేము సిటిజన్షిప్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇండియాలోనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ ఇండియా వస్తారు. ఇండియా వచ్చి వాళ్ళ అక్కడ పిల్లలు పుడితే అక్కడ ఇస్తారా? ఇవ్వరు కదా. బట్ అమెరికా రాజ్యాంగం ఉంది కదా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ అని ఉందండి. సో ఆ రూల్ ఇప్పుడు ట్రంప్ దాన్ని చేయాలనుకుంటున్నారు. అది పాసిబుల్. ఇప్పుడు కోర్టులలో ఏం జరుగుతుంది? కోర్టు ఏదో కొట్టేసినట్టు చెప్తున్నారు.
అవును 18 ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్ట్ 1868 లో అనుకుంటాను. ఈ స్లేవరీ సిస్టమ్ ను తొలగించే క్రమంలో ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే వాళ్ళు అందరున్నారో వాళ్ళందరూ అంటే వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఇక్కడ అమెరికన్స్ గానే పరిగణించాలి అన్న ఉద్దేశంతో అప్పుడు 14th అమెండ్మెంట్ చేసి వాళ్ళందరికి సిటిజన్షిప్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అది ఏదైతే అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ ని అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది అండి చైనా దేశస్తులు కానీ మిగతా ఇండియా కాకుండా మిగతా ఏషియన్ కంట్రీస్ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ కానీ చాలా మంది ఏంటంటే వీళ్ళు డబ్బు తీసుకొని 8వ నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి బర్త్ టూరిజం అంటారు. ఇక్కడికి వచ్చి హాస్పిటల్స్ లో ఉండడం, అంటే ఇప్పుడు చాలా మంది వేరే దేశాలకు వెళ్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అట్లా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు ఈ బర్త్ తీసుకొని ఆయనక యుఎస్ సిటిజన్షిప్ తీసేసుకొని వెళ్ళిపోతారు. సో అది అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తారు. మనకు ఇండియాలో ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ లేదు కనుక మనం ఓన్లీ డిపెండ్ దీని మీద ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఇక్కడ సిటిజన్షిప్ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక 2-3 దశాబ్దాల తర్వాత పిల్లలు అక్కడ పెరుగుతారండి. పెరిగిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సాయిల్ తో ఇక్కడ కనెక్షన్ ఉండదు. ఇక్కడ పుట్టాము మనం ఇక్కడ పెరుగుతున్నాము ఈ కల్చరు ఇది అన్నది ఉండదు. అక్కడికి వెళ్తారు వాళ్ళను ఆ గవర్నమెంట్స్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళ మతపరమైన కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ వాళ్ళ కల్చర్ పరంగానే ఏదైనా కూడా వాళ్ళని ఎవరు ఎలా తయారు చేస్తారో తెలియదు. ఇది మనకు ఒక 3-4 దశాబ్దాల తర్వాత ఈ కంట్రీకి వాళ్ళు వస్తే కనుక మనకేమైనా ఇబ్బంది కలగచ్చేమో అన్న ఉద్దేశం వాళ్లకు ఇప్పుడు నెలకొన్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ శివం గారు. సో స్పందన, మొత్తానికి డిపోర్టేషన్ అయితే 205 మంది ఆల్రెడీ నేను వచ్చేసారు అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో. ఇంకొంతమంది మొత్తం ఇది 18,000 మంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. ఏంటి భరత్, ఇప్పుడు అమెరికా విషయంలో మోడీ సర్కార్ సరిగ్గా స్పందించట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఉన్న భారతీయుల తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే మన వాళ్ళ కోసం మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవసరం? అంటే ఒకటి ఇక్కడ మనం ఏంటంటే ఇల్లీగల్ గా అక్కడ ఉంటున్న వాళ్ళ విషయంలో భారత ప్రభుత్వం చేసేది ఏం లేదు. లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. అంటే మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలు పాటించాలి. ఇప్పుడు మన సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీస్ వెళ్తే అక్కడ బహిరంగంగానే శిక్షలు ఉంటాయి తప్పులు చేసే వాళ్ళకి కదా. కాలు చేతి నరికేయడం షరియా లా, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో షరియా లా ఉంది. అమెరికా లాస్ ప్రకారం అమెరికాలో ఉన్నవాళ్ళు అమెరికాలో వెళ్ళిన వాళ్ళు చేయాల్సిందే. దానిలో వేరే దేశం జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ లీగల్ గా ఉండి, అంటే ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా ఉండి మన వాళ్ళ మీద అటాక్స్ అయితే మన గవర్నమెంట్ స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్తే కనుక మన దేశం వాళ్ళ మీద మన వర్ణ వివక్షకు గురై మన వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. సో అట్లాగే అమెరికన్ సిటిజన్ ఎవరన్నా భారతదేశంలో లీగల్ గా వచ్చి ఏమన్నా వాళ్ళ మీద అటాక్ జరిగితే లేకపోతే వాళ్ళకి ఏమన్నా అయితే గవర్నమెంట్ స్పందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అదే అంటారు, ఇల్లీగల్ గా ఉన్నారు కాబట్టి అక్కడి చట్టాల ప్రకారం సంఖ్యలు వేయడం అనేది అక్కడి చట్టాల ప్రకారం ఉంది. సో లా ఆఫ్ ది ల్యాండ్ మనం ఏం చేయలేం కదా అని మన ప్రభుత్వం ఉంటుంది. అయితే ఖచ్చితంగా దీని మీద కొన్ని దేశాలు, ఇప్పుడు కొలంబియా లాంటి దేశం అసలు మాకు వద్దు సంబంధం లేదు, విమానం మా దేశంలో అడుగు పెట్టనివ్వండి. సో ఓవరాల్ గా మోడీ ట్రంప్ ఇద్దరి మధ్య అయితే గతంలో మంచి కెమిస్ట్రీ ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ లో హౌడీ మోడీ అని చెప్పి పెద్ద ఎత్తున గుజరాత్ సొంత రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టారు ట్రంప్ కు. సో చూడాలి మరి మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని ట్రంప్ తో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి సిచ్యువేషన్ డిటోరియేట్ కాకుండా ఉండేందుకు ఎంత మేరకు ప్రయత్నిస్తుంది అయితే చూడాలి. ఏదైతే ఆందోళనకరం డెఫినెట్ గా ఇప్పుడు అమెరికాలో ఉన్న చదువుకునే వాళ్ళు కానీ ఎవరైతే అక్కడ దాకా లీగల్ గా ఉన్న ఇమ్మిగ్రెంట్స్ కానీ H1B వీసా మీద ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రంప్ రావడం వల్ల సిటిజన్షిప్ అన్నది అంత ఈజీగా రాదు. ప్లస్ ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అని మనం చెప్పాల్సి ఉంటుంది.